రవి సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. బంగారి, ఎందుకిలా చేస్తున్నావు? నువ్వే కదా ఈ పెళ్లి చక్కగా జరుగుతుందని నాకు మాట కూడా ఇచ్చావు. అయ్యో రవి సార్, ఆ రోజు తన వల్ల ఈ కుటుంబంలో తప్పు జరగదు అని నమ్మాను. మీ ఆశ నెరవేరుతుందని నమ్మాను. కానీ ఈ సంయుక్త తను మంచిది కాదు. నా కళ్ళ ముందే మిమ్మల్ని మోసం చేయాలి అని, జాన్సమ్మ ఆస్తిని లాక్కోవాలని మాట్లాడుకున్నారు. నన్నెలా సహించమంటారు? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. జాన్సమ్మ, మీరైనా రవి సార్కి చెప్పండి. రవి, నాకు బంగారి మీద నమ్మకం ఉంది. బంగారి అబద్ధం చెప్పదు. ఇక్కడ జరగకూడనిది ఏదో జరుగుతోంది. ఇంకా చేతులు కట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదు. నాకు నా మనవడి జీవితం ముఖ్యం, ఈ కుటుంబం ముఖ్యం. ఈ పెళ్లి జరగకూడదు. నేను దీనికి ఒప్పుకోవడం లేదు. సెక్యూరిటీ, ఝాన్సీ అమ్మ, సంయుక్త వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించండి. ఏంటిది? ఆగండి. ఏంటి జాను, నీకీ పెళ్ళంటే ఇష్టం లేదు అని నాకు బాగా తెలుసు. ఎందుకు లాస్ట్ మినిట్లో తను చెప్పింది నమ్మి ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నావు? రవి, నీ జీవితం నాశనమవుతుంది. లేదు జాను, నాకు నా జీవితం గురించి బాగా తెలుసు. నేను ఎవరితో ఉంటే నా జీవితం బాగుంటుంది అని నేనే నిర్ణయం తీసుకోగలను. నాకు సంయుక్తతోనే పెళ్లి జరగాలి. నేనిప్పుడు ఎవరు చెప్పింది నమ్మటానికి సిద్ధంగా లేను. అలాగా? రవి, ఇంకొక్క నిమిషం ఈ కుటుంబం ఇక్కడ ఉంది అంటే నేనిక్కడుండను. ఆ తర్వాత నీ పెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రే రవి, అత్తయ్య ముఖ్యమా లేదంటే ఈ కుటుంబం ముఖ్యమారా నీకు? ఆ కుటుంబం కోసం అత్తయ్య నిర్ణయాన్నే తప్పు అని చెప్తున్నావా? సెక్యూరిటీ, ఆ కుటుంబాన్ని బయటికెంటేయండి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది మనం తీరిగ్గా ఆలోచిద్దాం. సరే, వాళ్ళని మీరు బయటికి పంపించండి. కానీ వాళ్ళు బయటికి వెళ్తే మాత్రం నేను కూడా వెళ్ళిపోతాను. అన్నా, ఆ కుటుంబం కోసం నువ్వు బయటికి వెళ్ళిపోతానంటావేంటన్నా? బంగారి చెప్పినట్టు నాకు కూడా వాళ్ళ మీద డౌట్ ఉంది. వద్దన్నా. ఏంటలుడు, ఎందుకింత గొడవ? నీ సమస్య ఏంటి? బంగారి కరెక్టా లేదు సంయుక్త కరెక్టా అని ఆలోచించడానికి ఇది టైం కాదలుడు. ఒక పెద్ద కుటుంబంలో ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయించుకొని అది పీటల వరకు వచ్చి ఆగిపోయింది అంటే ఎంత అవమానం. ఇదిగో చూడండి, ఇప్పటికీ అల్లుడు పెళ్లి కరెక్ట్గా జరిగిపోవాలి. అదే మనందరికీ ముఖ్యం. లేదంటే ఎవరికి తోచింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వెన్నెలా, ఇక్కడికి రామ్మా. వెన్నెలా, నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చోపో. రవి నీ మెళ్ళలోనే తాళి కడతాడు. వెళ్ళు.
ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు? వెన్నెలా, ఆగో. నువ్వు కూర్చోవద్దు. ఝాన్సీ అమ్మా, ఏమైంది? వెన్నెలా, ఇది నీకు మంచిది కాదమ్మా. ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా, బావతో నాకు పెళ్లి చేయండి. నేను బావ మీద ప్రాణాలు పెట్టుకొనున్నాను. బావ లేడు అంటే నాకు జీవితమే లేదు ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, నేను తనను మర్చిపోయి బ్రతకలేను. అదే సంయుక్తతో పెళ్ళొద్దంటున్నారు కదా. తను మన కుటుంబానికి సరిపోదు అని అనుకుంటున్నారు కదా. మరి ఇంకేంటమ్మా? నేను ఇంట్లో పెరిగిన అమ్మాయినే కదా ఝాన్సీ అమ్మ. నేను ఇందులో ఎట్టే ఏముడతాను కదా ఝాన్సీ అమ్మ. ఝాన్సీ అమ్మ, నా గురించి మీకు తెలుసు కదా. ప్లీజ్ ఝాన్సీ అమ్మ, బావతో పెళ్లి వెన్నెలా, చేయండి. లే. వెన్నెలా, నువ్వు మంచమ్మాయివి. నీకు మంచి జీవితం ఉంది. కానీ రవి నీకు వద్దు. రవి నీ జీవితంలోకొస్తే నీ జీవితం నరకం అవుతుంది వెన్నెలా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తప్పనిపించొచ్చు, కానీ ముందు ముందు నేనిప్పుడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని తెలుస్తుంది. నేను నీ జీవితం గురించే మాట్లాడుతున్నాను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో.